కాశీ అంటే అది కేవలం భూభాగం కాదు, అదొకప్పుడు ఉండి మరొకప్పుడు పోయేది కాదు, దానికి జన్మ లేదు కాశీకి కూడా. ఇంకా చెప్పాలంటే నా యొక్క మరొక స్వరూపం అది, మహాకాంతి పుంజమైనదే కాశీ. అలాంటి ఈ కాశీక్షేత్రం భూమి యందు ఉన్నట్టు కనబడ్డా అది భూమి యందు లేదు అని తెలుసుకో. భూగతాపి నభూ కాశీ, ఇదొక వాక్యం. జ్యోతిపుంజమయీ కాశీ, మమ అపరతను కాశీ. ఇవి 3 వాక్యములు. శివుడు చెప్తున్నది మమ అపరతను కాశీ, నా యొక్క మరొక స్వరూపమే కాశీ అంటూ కాశీ గురించి అనేక జన్మల ఉగ్ర తపస్సు ఫలితంగానే కాశీ దర్శనం లభిస్తుంది సుమా అంటూ ఒక రమ్యమైన వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఒకప్పుడు దేవతలందరూ కలిసి శ్రీశైలానికి చేరుకుని ఆ శ్రీశైలేశ్వర సన్నిధౌ అక్కడ వారికి ప్రశ్న వేసేట పరమేశ్వరుని, స్వామి ఈ విషయంలో మేము నిర్ణయించలేకపోతున్నాం, నువ్వే తేల్చాలి. ధర్మములు అనేకం వేదములు చెప్తున్నాయి, వేదాలను అనుసరించి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ ధర్మాలు అనేకం ఉన్నాయి, అవి గొప్పవా కాశీవాసం గొప్పదా, ఇది నువ్వు తేల్చాలి. కాశీ నివాసజా ధర్మాద్ అన్యే ధర్మా స్థులాంగత, ఈ రెండిట్లో ఏది గొప్పది అని అడిగితే శివుడు నేను తీర్మానం చెప్తున్నాను వినండి. ఉవాచ వచనం ప్రీత్యా సామరూపం జగత్ప్రియం. సామరూపం అంటే సౌమ్యంగానే వారి మధ్య శాంతి కలిగేలాగా జగత్ప్రియమైన ఒక సత్యాన్ని చెప్తున్నట్టు. కాశీవాసజ ధర్మేణ స్పర్ధా కార్యా న సర్వదా. ఎన్ని ధర్మాలు కట్టకట్టుకొచ్చినా కాశీవాసం వల్ల వచ్చే ధర్మంతో స్పర్ధ వహించరాదు, అంటే పోటీ పడరాదు. ఎందుకంటే సర్వధర్మ చక్రేశ ఇది వేదైర్ వినిర్మిత, అది సర్వధర్మ స్వరూపంగా నిర్ణయింపబడినది, తయారైనది కాశీ. అందుకే ఎన్ని ధర్మాలు ఉన్నాయో అన్ని ధర్మముల యొక్క పుణ్యములు ఒక చోట పుంజీభూతమైతే దాని పేరు కాశీ. ఇంకా చెప్పాలంటే ఆ ధర్మాల కంటే అధికమైనటువంటిది కాశీ. ఎప్పుడైనా ఒక్క మాట తెలుసుకోవాలి, స్పర్ధ వహించాలంటే సమస్థాయి ఉండాలి కదా, కానీ సమస్థాయి లేని వాటితో స్పర్ధ వహించడం నీతి కాదు కదా. అంటే మీతో ఏమాత్రం సమం కాదు కాశీ, ఇంకా అధికం. అలా దానితో స్పర్ధ వహించడం ధర్మములకు తగిన పని కాదు. సర్వోన్నతేనతు స్పర్ధ స్వనాశాయోపపద్యతే, అన్నిటికంటే గొప్పదైన దానితో స్పర్ధ వహిస్తే స్వాత్మనాశనమే జరుగుతుంది తెలుసుకో. అంటే వాళ్ళే దెబ్బతింటారు. అందుకే పెద్దవాళ్ళతో పోటీ పెట్టుకుంటే మనకే ప్రమాదం. అందుకు కాశీతో పోటీయా, అసలు పనే పెట్టుకోకండి, పెట్టుకుంటే దెబ్బతింటారు సుమ. ఎందుకంటే లోకే నీతి విరుద్ధాన్ని కర్మాని, అఖండమైన సూర్య తేజస్సు ఎక్కడ, అల్పమైన నిప్పురవ్వ ఎక్కడ. అందుకు కాశీ ఎక్కడ, మిగిలిన ధర్మములు ఎక్కడ అని చెప్పడానికి ఉపమానం.